హల్లెలూయా. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగనే నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారిని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవాతి దేవుడు సిలువలో పలికిన 7 మాటలు మనము ఈ దినాన్న ఈ రకంగా జ్ఞాపకం చేసుకోవడానికి మళ్ళీ మనకు అవకాశం ఇచ్చాడు. మనల్ని కిందటి సంవత్సరం నుంచి మళ్ళీ ఈ గుడ్ ఫ్రైడే వరకు సజీవులుగా ఉంచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. ఎంతోమందిని చూస్తున్నాం. గనులైన వారు అనేకులు, జ్ఞానవంతులు అనబడిన వారు అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. కానీ మనమైతే ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని, అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంకా మనలో ఇంకా ఏదైనా లోపం ఉందేమో, ఇంకా మనం మారు మనసు చెందవలసింది ఇంకేమైనా ఉందేమో, దేవునికి అయిష్టంగా జీవిస్తున్న జీవితం ఇంకేదైనా ఉందేమో, కొంతైనా మనలో మలినం ఏదైనా ఉందేమో, వాటన్నిటిని మార్చుకోమని, లేకపోతే ఆయన ఎందుకో మరి మన మీద ఆ ప్రేమని, ఆ జాలిని చూపిస్తూ మన యొక్క ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేకి మనం ఏంటంటే, మనందరం విధేయులమై దేవుని మందిరంలో మనకి ఎన్ని ప్రార్థనలు ఉంటే అన్ని ప్రార్థనలు, సంఘంలో మనకు వారం అంతా ఏ ప్రార్థనలు అయితే ఉన్నాయో అన్ని ప్రార్థనలకి మనం హాజరయ్యి ఇంకా దేవుని మందిరంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపజేసుకోవాలి. దేవునికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతారు. దేవునికి ఎప్పుడైతే మనము కూడా మెల్లిమెల్లిగా దూరం అవుతూ ఉంటామో, మనం ఏం చేసినా సరే మన జీవితంలో చెల్లదు అది. కాబట్టి ఈ 3వ మాటగా నాకు ఇచ్చున్నారు కాబట్టి ఈ 3వ మాట చదువుకొని ముందుకెళ్ళిపోదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా యేసయ్య. ప్రభువా, ఈ 3వ మాటగా ప్రభువా యేసయ్య నన్ను నిలవబెట్టుకొని ప్రభువా నీ సన్నిధానంలో నాయన అయ్యా ఈ వాక్యాన్ని నాయన వివరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభువా, ఎంతమందికి లేని ధన్యతను, భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చారు ప్రభువా యేసయ్య. అందును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మాట్లాడుచున్నది మేము కాదు, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయముతోనే ప్రభువా మేము మాట్లాడుచున్నాం ప్రభువా. ప్రభువా, ఇక్కడ మా అందరి హృదయాల్లో ప్రభువా యేసయ్య నీ యొక్క ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి ప్రభువా యేసయ్య ముందుకు నడిపించమని అడుగుచు ప్రభువా. అయ్యా, నా మీద కూడా నీ యొక్క పరిశుద్ధాత్మను కృమ్మరించి ప్రభువా మాట్లాడమని అడుగుచు. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మనం ముగ్గురు ఈ సన్నివేశంలో ఏంటంటే మనం ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత యోహాను, తర్వాత తల్లి అయిన మరియా. అయితే ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన పని ఏంటి అంటే, ఆయన నెరవేర్చాల్సిన పనులన్నీ నెరవేర్చుకుంటూ ఒకటి నెరవేర్చుకుంటూ వచ్చారు. అయితే ఈయన మాట్లాడిన మొదటి 3 మాటలు ఏంటంటే, ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో వారి కోసం మాట్లాడిన మాటలు. తర్వాత ఉన్న 4 మాటలు ఏంటంటే ఆయన కోసం ఆయన మాట్లాడుకున్న మాటలు. అయితే మొదటి మాట చూసాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. తర్వాత నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఆయనకి అదే మాట చెప్పారు దొంగతో. తర్వాత అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానికి తల్లి అయిన మరియని అప్పగిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులను ఏ విధముగా సన్మానించాలో, తల్లిదండ్రులను ఏ విధముగా ఈ భూలోకంలో ఆయన చూసుకోవాలో అట్టి విధముగా చూసుకున్నారు ఆయన. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే మన యొక్క తల్లిదండ్రులను మనం ఎంతవరకు గౌరవిస్తున్నాము, లేకపోతే మన యొక్క తల్లిదండ్రులను ఈ భూలోకంలో మనం ఎంతవరకు సన్మానిస్తున్నాము అనేది మన మనసులో వేసుకోవాల్సిన ప్రశ్న. అంటే ఈ సందర్భంను బట్టి ఈ సారాంశాన్ని తీసుకొని నేను మాట్లాడుతున్నాను. మన జీవితాల్లో మన తల్లిదండ్రులు పలానా పని ఏదైనా చెప్తే, అది మన ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే
లోక సంబంధమైన మన తల్లిదండ్రులు కావచ్చు. ఏదైనా పలానా పనిని మనకు అప్పచెప్తే దాన్ని ఎంతవరకు మనం ఖచ్చితంగా చేస్తున్నాం, వాళ్ళు చెప్పిన ఆజ్ఞను బట్టి మనం ఎంతవరకు ఖచ్చితంగా ఆ ఆజ్ఞను పాటిస్తున్నాం, మన మనసులో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, నేను ఇంట్లో కిచెన్లో ఉన్నా అనుకో, నేను ఇంట్లోని అక్కడ అలా మాట్లాడుతున్నప్పుడు, మమ్మీ నేను మాట్లాడుతున్నప్పుడు కింద నుంచి ఒక బేస్ సౌండ్ వస్తుంది నాకు. ఏంట్రా ఈ బేస్ సౌండ్ అంటే, మాట వినలేదు వాళ్ళ అమ్మ నెత్తి పగలు కొట్టింది. మాట వినలేదు కాబట్టి ఏంటంటే అక్కడ ఆజ్ఞను ధిక్కరించినప్పుడు తల్లిదండ్రులకు కోపం వచ్చింది. ఆ బేస్ సౌండ్కి పైకి వినిపిస్తుంది, అమ్మో ఈడేదో చేసి ఉంటాడని చెప్పి పాస్టర్ గారు నేను ఇంట్లో నవ్వుకుంటుంటాం. సో ఏంటంటే ఈ రకంగా, అంటే ఈ చిన్న సన్నివేశం, కానీ మనం నిజంగా మనం దాన్ని మన జీవితానికి అలవరుచుకుంటే తల్లిదండ్రులు చెప్పే మాటకు మనం ఎంతవరకు గౌరవిస్తున్నాం. ఏదైనా ఒక మాట చెప్పి, నాన్న ఇది చేసి పెట్టరా, నాన్న అలా కాదురా, ఈరోజు సండే స్కూల్కి వెళ్ళాలరా, లేదురా నువ్వు చర్చికి వెళ్ళాలి, ఎలా అన్నా సరే నువ్వు దేవుని మందిరంలో కనబడాలి, నువ్వు దేవుని మందిరంలో కనిపిస్తే అదే నాకు సంతోషం అని నీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు, అమ్మ నాకు అర్జెంట్ పని ఉంది, వేరే పని ఉంది, లేకపోతే అంటే ఒక యవనస్తులుగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న, అర్జెంట్ పని ఉంది, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలి అని చెప్పేసి మనం ఏదో ఒక సాకు చెప్పడానికి మనం అయితే ప్రయత్నిస్తుంటాం. ఇంకా పెద్దవారైతే వారి తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు, నాన్న ఇలా ఉందిరా, కుటుంబ విషయంలో ఈ రకంగా జరుగుతుందిరా, అలా కాదురా, ముందుకెళ్దాం అంటే, అమ్మా నీకేం తెలియదు, ఊరుకో, నేను చెప్తాను, నాకు తెలుసు కదా, పెద్దవాడిని ఇంటికి పెద్ద దిక్కుగా నేను ఉన్నాను కదా అని చెప్పి ఆ రకంగా పెద్దవారైతే పెద్దవారు ఈ రకంగా వాళ్ళ మాటని మనం ధిక్కరించడం జరుగుతుంది. అరే నా తల్లిదండ్రులు ఎందుకు చెప్పారో, లేకపోతే అసలు వాళ్ళు దాని వెనకతల ఏం సారాంశాన్ని వాళ్ళు ఆలోచించారో అని చెప్పి మనం అయితే ఎప్పుడు వినం మనం. అయితే ఈ ఆజ్ఞ ధిక్కరించటమే పాపం. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. సో ఏంటంటే ఇదే కాదు, ఇంకేదన్నా ఇప్పుడు సపోజ్ మన ఆత్మీయ తల్లిదండ్రులే మనకి ఈ విషయం, పలానా విషయం చెయ్యండి, ఈ విషయాన్ని ఇలా జరిగించండి అని మనకు చెప్పారు అనుకోండి, పాస్టర్ గారు అలా చెప్పారు కానీ నాకు అది ఇష్టం లేదు కదా అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఇంకేదన్నా మనం చేసామనుకోండి, దానికి వ్యతిరేకంగా నీకేదన్నా జరిగిందనుకోండి, అప్పుడు మనం రియలైజ్ అవుతాం మన జీవితంలో ముందే పాస్టర్ గారు నాకు చెప్పారు, నేనైతే దీన్ని గ్రహించుకోలేకపోయాను అని చెప్పి అప్పుడు మనం రియలైజ్ అవుతాం చాలా లేటుగా. ఎందుకు ఆ సన్నివేశాన్ని దాన్ని అలవర్చుకొని ఇది వ్యతిరేకంగా జరిగింది, నేను అక్కడ మాట వినలేదు కాబట్టి ఇది జరిగింది అని చెప్పి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కానా విందులో ఆయన అద్భుతం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి ఆయన అడగటానికి వెళ్తారనమాట, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పేసి. అయితే నా సమయం ఇంకా రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే అక్కడ, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అక్కడ అద్భుతం చేయడానికి నేను వస్తాను అని చెప్పి చెప్తారు. అంతేకాకుండా మరియా ఇంకా కొంతమంది సహోదరులు ఆయన యెరూషలేము పట్టణమందు ఉండి అక్కడ పెద్దలనబడిన వారందరితో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, వీళ్ళు ఆయన తప్పిపోయాడేమో అనుకొని ఆయన మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తారు. మరియా ఇంకా ఇతర శిష్యు బృందం వెతకడానికి స్టార్ట్ చేసినప్పుడు, నేను దేవుని పని మీద ఉన్నాను, మీరెందుకు నా కోసం ఎందుకు మీరు వెతుకుతున్నారు అని చెప్పేసి అక్కడ కూడా ఇంకొక మాట చెప్పడం జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన తల్లిదండ్రులు మనల్ని ప్రశ్నించకుండా ఉండాలి అంటే మనం దేవుని పని అందు మనం నిమగ్నమై ఉండాలి. అంటే ప్రశ్నించకుండా, అంటే వీడేం చేసినా ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించాలి. అంటే దేవుని పని మీద, దేవుని చూపు మీద మన దృష్టి అయితే ఎప్పుడైతే ఉంటుందో ఆయన అప్పుడు ఆ యొక్క విధి విధానానికి మనం ఖచ్చితంగా లోబడి ఉంటాం. అక్కడ లేదు అంటే అక్కడ కూడా మనం ఏది చేయకుండా, అంటే దేవునికి అవిధేయతగా ఎక్కడన్నా నడుచుకొని ఉండుంటే, అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ దినాల్లో అదే అవిధేయతగా నడుచుకొని ఉండుంటే ఒకవేళ క్వశ్చన్ మార్క్ అనమాట ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అంత ఈజీగా అక్కడ వదిలిపెట్టేవారు కాదు. దేవుని పని మీద ఉన్నాడు కాబట్టి ఆయన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మనము కూడా దేవుని పనిలో మనం ఎప్పుడైతే నిమగ్నమయ్యి ముందుకు మనం సాగిపోతామో
లోకంలో మన తల్లిదండ్రుల నుంచి మనకు గౌరవం వస్తుంది, అలాగనే సమాజం నుంచి మనకు గౌరవం వస్తుంది. ఇంకా ఎవరైతే మనల్ని చూసి ఫాలో అవ్వాలనుకుంటున్నారో అటువంటి వారందరి దగ్గర నుంచి మనకు గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా మరియమ్మను మనం తీసుకున్నట్టయితే సుమయోను ప్రవక్త ఏమంటాడంటే, నీ హృదయంలోకి కత్తి వలె దూసుకొని పోతుంది అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. అదేంటంటే, ఈ మాటలన్నీ అంటే ఆవిడ అక్కడికి వచ్చిన ఆ సమయం వచ్చినప్పుడు ఈయన ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్తుంటే, నా సమయం ఇంకా రాలేదు, నేను తండ్రి పని మీద ఉన్నాను అని చెప్పి ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఆవిడ అక్కడ ఓహో సుమయోను ప్రవక్త అప్పుడు నాకు అప్పుడే చెప్పారు కదా, యోసేపు మరియలు గర్భం అదే ఈ యేసుప్రభుని కనకముందే ఆయన ముందే చెప్తారు. అయితే ఆ దేవాలయంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత అయితే అక్కడే చెప్తారు, ఈ నీ హృదయంలోనికి ఖడ్గము వలె దూసుకుపోతుందని. అప్పుడు ఆయన బేరీ చేసుకున్న తర్వాత మరియా ఈ మాటలన్నీ గుర్తు చేసుకున్న తర్వాత నిజమే కదా, అప్పుడు సుమయోను చెప్పింది నిజమే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా లాస్ట్ మనం యోహాను దగ్గరకు వస్తే, యోహాను ప్రవక్త ఆయన కూడా ఏం చేస్తారంటే, యేసు ప్రభు చెప్పిన వెంటనే ఆయన ఒక మారు మాట్లాడలే. జబదయి కుమారులైన యాకోబు యోహాను ఏం చేస్తారంటే, యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా పయనించి వెళ్తున్నప్పుడు యాకోబు యోహాను మీరు నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు మాటను ధిక్కరించకుండా వెంటనే యేసు ప్రభును వెంబడించడం మొదలు పెడతారు. అయితే ఈ వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఆ దగ్గర నుండి ఆ యోహాను అనే వ్యక్తి ఒక నమ్మకమైన వ్యక్తిగా దేవునికి ఉన్నారు. సో ఏంటంటే, మన దేవునికి నమ్మకమైన వారము ఎంతమంది ఉన్నాము అని ప్రశ్న మన హృదయాల్లో. దేవునికి ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము? దేవుని సన్నిధి 10 గంటలకు స్టార్ట్ అవుతుందంటే మనం 11:30 ఈ టైంకి మనం చేరుకునేసరికి 10 గంటలకి ఇక్కడ ఆరాధన స్టార్ట్ అయిపోద్ది. 11 గంటలకు వచ్చి 12:30 1 గంటకి వెళ్ళిపోవాలని లోపే మనం వెళ్ళిపోవాలని చెప్పి మనం అనుకుంటాం. దేవునికి అసలు ఫస్ట్ మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాము, దేవుని సమయంలో మనం ఎంతవరకు గడుపుతున్నాము, ఇది ఎప్పుడన్నా మన హృదయాల్లో మనం ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నామా? ఇది కూడా పాస్టర్ గారు ఇచ్చేది ఒక ఆజ్ఞే కదా, మనం ఈ టైం పెట్టుకున్నాం, ఈ టైం నుంచి ఈ టైం వరకు దేవుని మందిరంలో ఉండాలని. అది ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఒకవేళ దేవుని మందిరంలో మనం గడపగలిగితే ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఒక గంట గడిపితే 1000 గంటలు, ఒక దినము గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టము. సో 10 గంటలకే వచ్చి 1:30 వరకు మన ఆరాధనలో పాల్గొంటే మనకి ఎంతసేపు ఉంటే అంత శ్రేష్టం, మనకి అంత ఆశీర్వాదకరం మన జీవితానికి. ఈ ఆజ్ఞను అంటే ఇదే కాదు, ఆజ్ఞ అంటే ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇటువంటివి మనం ఎన్ని పాటిస్తున్నాము? ఇది దాన్న గుడ్ ఫ్రైడే ఆరాధనని మిస్ అయిన వారు అనేక మంది ఉన్నారు. నాకైతే చాలా బాధగా ఉంది. మన యొక్క సంఘంలో అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం ఒక కలిసికట్టుగా మనం చేసుకుంటూ దేవుని విషయంలో మనం చాలా నమ్మకంగా ముందుకు సాగిపోతున్నప్పుడు, ఒక కుటుంబ వ్యవస్థగా మనం సాగిపోతున్నప్పుడు కొంతమంది మిస్ అయితే పాస్టర్ గారికి కూడా బాధ అనిపిస్తుంది. ఆయన హృదయం కూడా అరే నా విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా విశ్వాసం ఏమయ్యాడు అని చెప్పి బాధ అనిపిస్తుంది. ఇటువంటి పనులు మనం చేస్తున్నప్పుడు దేవుని నామానికి ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు అసలు. నాకు తెలిసి ఈ సంఘం స్థాపించబడిన దగ్గర నుంచి ఒక 3 లేదా 4 ఆదివారాలు మిస్ అయ్యి ఉంటాను అంతే. అది కూడా ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప. ఎంత దూరం ట్రావెల్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా సరే దేవుని మందిరం అనేది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ దేవుని మందిరం అనేది మనకు ఉండాలి. దేవుని మందిరానికి మనం ప్రయారిటీ ఇవ్వకపోతే ఆయన కూడా నీ జీవితానికి ప్రయారిటీ ఇవ్వడు. దేవుని మందిరంలో మనం కనపడకపోతే ఆయన కూడా నేను కనుమరుగు చేస్తారు. చూస్తారు ఎవరన్నా ఎంతవరకు చూస్తారు? కోపం వచ్చిందంటే అంటే యేసయ్య ప్రేమమయుడు కదండి, యేసయ్య కరుణామయుడు కదా అంటే ఆయనకు కూడా కోపం రాదా? సో ఇలాగా మనం మన జీవితాల్లో ఈ యొక్క ప్రశ్నలన్నీ వేసుకుంటున్నప్పుడు ఏంటంటే, ఈ ముగ్గురు మధ్యలో జరిగిన ఈ సన్నివేశాన్ని యేసయ్య ఒక మాట ఇచ్చాడు. ఆ మాటకు తగ్గట్టు యోహాను అక్కడ అంటే ఎదురు ఇంకొక మాట చెప్పలేదు. మళ్ళీ చదువుదాం ఒకసారి. యోహాను 19:26
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయ్యా, లోక సంబంధముగా నాకేమీ ఈవిడ తల్లి కాదు కదా అని చెప్పి యేసుప్రభు వారికి ఇంకొక మారుమాట కూడా ఆయన ఏం చెప్పలేదు. ఆత్మీయంగా ఆయన తీసుకొని, ఓకే, ఆయన వచ్చిన పని అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వచ్చిన భూలోకానికి వచ్చిన పని అయిపోయింది. తర్వాత ఇక్కడ నుండి ఈ బాధ్యతను నేను మోసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి యోహాను ఆయన శిష్యుడైన యోహాను గారు అక్కడ నుంచి ఆ యొక్క బాధ్యతను ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మన మీద కూడా కొన్ని బాధ్యతలు, ఈ సంఘంలో మనం ఉంటున్నప్పుడు మన మీద కూడా కొన్ని బాధ్యతలు పాస్టర్ గారు మనకు అప్పచెప్తూ ఉంటారు. ఈ బాధ్యత నీది, ఈ బాధ్యత నీది అని చెప్పి ఈ యొక్క బాధ్యతలను కూడా మనం ఎంతవరకు కొనసాగిస్తున్నాము? మన జీవితంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ యొక్క బాధ్యత ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేసేసాము అని మన జీవితాల్లో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సో ఏంటంటే, ఈ ముగ్గురు వ్యక్తులని మధ్యలో పెట్టి ఈ యొక్క సారాంశాన్ని అంతటినీ మనకు అర్థం కావాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మూడో విలువైన మాట బయట ఉన్న వారి కొరకు చెప్పారనమాట. ఈ మూడు మాటలు బయట ఉన్న వారి వరకు, బయట ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ ఉన్న వారి కొరకు చెప్పారు. మిగతా 4 మాత్రం ఆయన కోసం ఆయన మాట్లాడుకున్నారు. సో ఏంటంటే, ఆజ్ఞను మనం ఎంతవరకు పాటిస్తున్నామో అని నేను ఈ సారాంశాన్ని తీసుకొని ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆజ్ఞలన్నీ మనం ఎంతవరకు పాటిస్తున్నామో, లేకపోతే మన యొక్క తండ్రి పనుల్లో మనం ఎంతవరకు నిమగ్నమై ఉన్నామో, తండ్రి అప్పగించిన బాధ్యతలు మనం ఎంతవరకు చేపడుతున్నామో, వీటన్నిటి కోసం మనం ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. ఏవైనా ఉంటే మనం సరిచేసుకొని వాటన్నిటిని పక్కన పెట్టి ఈ యొక్క బాధ్యతను స్వీకరించి ఆజ్ఞను పాటించి ముందుకి కొనసాగిపోదాం. దేవుడు ఇచ్చిన వాక్యము దీవించును గాక. ఆమేన్.